హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణ్ వ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే 22/9/2024. ప్రజెంట్ టైంకి అయితే మనకైతే 1028 సబ్స్క్రైబర్స్ అయితే దాటిరన్నమాట. ఫైనల్గా ఆఫ్టర్ 1.6 months 1 year 6 months తర్వాతనైతే మన ఛానల్లోనైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయినాం. ఈ 1000 సబ్స్క్రైబర్స్ రావడం నాకు ఒక పెద్ద పెద్ద టాస్క్ లాగా మారింది. ప్రతి ఒక్కరు సంవత్సరం అయింది, సబ్స్క్రైబర్స్ రాలేరు, ఇంకా 1000 రీచ్ కాలేరు అన్నారు. సో ఫైనల్గా సంవత్సరం నరకైతే మనకైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారనమాట మన ఛానల్లోనైతే. ఇప్పుడు కొంచెం మంచి అనిపిస్తుంది 1000 సబ్స్క్రైబర్స్ అని చెప్పుకోవడానికి. చిన్నగా అంటే అందరికీ 1000 సబ్స్క్రైబర్స్ అనేది చాలా చిన్నది కావచ్చు, కానీ నాకైతే చిన్నదైతే కాదు. ఎందుకంటే ఆ 1000 సబ్స్క్రైబర్ కోసం దగ్గర నేను ఒక 60 వ్లాగ్స్ చేసా కావచ్చు. 60 వ్లాగ్స్ అనేటివి కూడా వేరే ప్రాంతాలకు వేరే అంటే కార్ల పైన, బండ్ల పైన, ట్రైన్ల పైన, బస్సుల చాలా వేరియేషన్స్గా తిరిగినానమాట ప్లేసెస్ అయితే. సో ఫైనల్గా మొన్ననైతే అంటే 3 days బ్యాక్ ఆ రోజే చేద్దామనుకున్న వీడియో, కానీ నాకైతే కొంచెం వర్క్ ఉండడం వల్ల నేనైతే వ్లాగ్ అయితే తీయలేకపోయినా. సో ఈరోజు అయితే కొంచెం వర్క్ ఫ్రీగా ఉంది. సో అందుకే ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అవుతుంది. అందుకే కొంచెం ఇట్లా ఊరి అవతల కొంచెం గుట్ట దగ్గర వచ్చి అయితే వ్లాగ్ అయితే చేస్తున్నా, పీస్గా ఉండాలని అయితే. ఫైనల్గానైతే మన ఛానల్లోనైతే ప్రజెంట్ ఇప్పుడు నేను వ్లాగ్ తీస్తున్న టైంకి అయితే 1028 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట మన ఛానల్కి. ఫైనల్గా అందరికీ కంగ్రాచులేషన్స్, నాకు కూడా కంగ్రాచులేషన్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లనే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇట్లాంటిది 1000 సబ్స్క్రైబర్స్ కాస్త ఇంకో 2 years లోపు 10,000 సబ్స్క్రైబర్స్ అయినా నాకు పెద్ద ఫరక్ పడేది కూడా ఏం లేదు. అంటే ఫరక్ పడేది ఏం లేదంటున్నా అంటే ఇంకా 2 years అయినా 5 years అయినా సరే నేనైతే వ్లాగ్స్ అయితే ఇట్లనే కంటిన్యూ చేస్తూనే ఉంటా. టైం మనకు ఏమంటారు, టైం అనేది ఎంత టైం అన్నా కానీ 1 year కానివ్వండి, 2 years కానివ్వండి, 3 years కానివ్వండి, 4 years కూడా కానివ్వండి, అయినా మన వ్లాగ్స్ అయితే ఇట్లనే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. నేనైతే వ్లాగ్ తీస్తూనే ఉంటా. సబ్స్క్రైబర్స్ అనేది నాకు మ్యాటర్ కాదు. ఇప్పటి నుంచి ఒకటి నేను ఈ 1000 సబ్స్క్రైబర్ నుంచి ఒకటి అనుకుంటున్నా, ఇప్పటి నుంచి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి అనే ఒక పదం నా ఛానల్లో ఇప్పటి నుంచి రాదు ఇంకా. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ అనే 1000 సబ్స్క్రైబర్స్ అనేది నాకు ఎలిజిబుల్ కాబట్టి నేను ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయమని అడిగిన తప్పించి ఇప్పటి నుంచి నాకు జెన్యూన్గా అంటే నా కంటెంట్ నచ్చి నా వీడియోస్ నచ్చి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళే. ఎందుకంటే నా కంటెంట్ నచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చూడాలని అనుకున్నప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పటి నుంచి నేను ఏ ఒక్క దగ్గర కూడా లాస్ట్లో, ఫ్రంట్లో, కింద మెన్షన్లో కూడా కింద సబ్స్క్రైబ్ టు ఛానల్ అని కూడా నేను ఏడ కూడా మెన్షన్ చెయ్యా. ఇన్ కేసు ఇక బై మిస్లో వస్తే నేనేం చేయలేమో, కానీ దాదాపు అయితే నేనైతే చెప్పను. జస్ట్ లైక్, కామెంట్, నాకు కావాల్సింది 2. జస్ట్ లైక్ ఏంటంటే నా వీడియోని ఇంకో 10 మందికి బూస్ట్ చేయడానికి, కామెంట్ ఏంటంటే నా ఏమైనా తప్పులు ఉంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకోవడానికి మాత్రమే. ఈ 2 మాత్రం అడుగుతా అంతే. అంతకుమించి నేనైతే మీ నుంచి ఇంకా వేరే ఏవి ఆశించడం లేదు. సో ఇంకా చాలా ఉంది చెప్పడానికి, కానీ రావట్లేదు. ఎస్పెషల్గా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే మీకు, అండ్ దెన్ తర్వాత చెప్పాల్సింది అఫ్కోర్స్ మా ఫ్యామిలీకి. ఎందుకంటే దగ్గర ఈ 2 yearsలో దగ్గర నేను అప్రాక్సిమేట్లీ దగ్గర ఒక 2 నుంచి 8 lakhs దగ్గర ఖర్చు పెట్టిన, బైక్ కానీ తిరగడానికి కానీ చాలా వాటికి. అంతా మాకు బ్యాక్ బోన్గా మా ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. సో ఫస్ట్ మీకు, సెకండ్ వాళ్ళకు, అండ్ థర్డ్ ఇంకా నా ఫ్రెండ్స్కి ఎవరంటే కొంత 5 members ఉంటారు మా ఫ్రెండ్స్. వాళ్ళ పేరు అభి, నరేందర్, భాను, శివ, అండ్ ఇంకున్నారు, చాలా ఉన్నారు. ఇంకా వాళ్ళందరి పేర్లు నేను మెన్షన్ చేయలేను, కొంతమంది ఉన్నారు. అండ్ ఎట్లా అంటే వాళ్ళని కొందరేమో డైరెక్ట్ చేసేటోళ్ళు, ఇంకొందరేమో డైరెక్ట్ చేసేటోళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు నాకు బాను ఉన్నాడు, రెగ్యులర్గా నాకు థంబ్నెయిల్ చేసేది ఆయన్నే. మన 99.9% థంబ్నెయిల్స్ ఆయనే చేసిండు, 1-2 తప్పించి. ఆయన కూడా చాలా టైం, ఆయన కూడా ఇప్పుడు బీటెక్ చేస్తుండు, ఆయన కూడా టైం ఉండదు. అయినా నేను ఎప్పుడు పెట్టినా ఎన్నిసార్లు చేయమన్నా విసుకోకుండానైతే ఆయన అయితే థంబ్నెయిల్స్ చేస్తాడు. మేబీ ఆయనకు కూడా థంబ్నెయిల్స్ చేయడంలో ఎక్స్పీరియన్స్ లేదు, కానీ అయినప్పటికీ నా కోసం అయితే థంబ్నెయిల్స్ని అయితే చేసి ఇచ్చిండు. సో ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ ఆయనకు చెప్పాలి. అండ్ తర్వాత ఇంకెవరికి చెప్పాలంటే కొందరు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే
నేను వీడియో పెట్టగానే నా లింక్ని వాట్సాప్ స్టేటస్ పెట్టి నా వీడియోని వాళ్ళ వీడియో లెక్క భావించి వాళ్ళు ఇప్పటికే కాదు ఇప్పుడు కాదు, నేను 1000 అయినా 1,00,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినా ఇంకా ఏది రీచ్ అయినా నా అంటే ఇప్పుడు వీళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు నాకు చాలా దగ్గరగా ఉంటారు. ఎందుకంటే ఫేమ్ వచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఫేమ్ లేనప్పుడు కూడా నాకు దగ్గర నుండి సపోర్ట్ చేస్తున్నారు చూడు. ప్రతి ఒక్కరికైతే థ్యాంక్స్, లవ్ యూ. మీ సపోర్ట్ని అయితే ఎప్పటికీ నేనైతే మర్చిపోను. కొంతమంది ఉన్నారు వాళ్ళను అంటే వాళ్ళ పేరు తీస్తే ఇంకా చాలామంది పేరు తీయాలి కాబట్టి వాళ్ళ పేరు చెప్తలేను కాబట్టి అది ఎవరో నేను చెప్తుంటే వాళ్ళకి అర్థమైపోతుంది వీడియో చూసినప్పుడు. స్పెషల్ థ్యాంక్స్ టు మీకు కూడా. మీరు ఇట్లనే నా వీడియోస్ని మీరు ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ ఏంటంటే నేను చాలా దూరం పోలేదు బైక్ పైన. కొన్ని వీడియోస్ ఏంటంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నాయి కవర్ చేయాలనేది నా ఒపీనియన్. ఏంటంటే ఫస్ట్ మన సిద్దిపేట ఉంది, ఫస్ట్ మన సిద్దిపేటలో ఉన్నాయి కొన్ని చూపించిన తర్వాత నాకు దగ్గరలో ఉన్నాయి చూపించిన తర్వాత లాంగ్ పోదామని నేను అనుకున్నాను అనమాట. ఫస్ట్ ఎట్లా అంటే సిద్దిపేటలో ఉన్నాయి దాదాపు అన్నీ కవర్ చేస్తే మిగతా డిస్టిక్లో కవర్ చేద్దామని నేను అనుకున్నా. అయితే కొందరికి నచ్చదు, ఎందుకంటే మన దగ్గర ఉన్నాయో చూపిస్తున్నాను కదా, వేరే చేస్తా లాంగ్ కూడా చేస్తా. సో నెక్స్ట్ చెప్తా అదే మీకు ఏంటంటే ఇప్పటివరకు అయితే నేను చాలా వ్లాగ్స్ చేశాను. ఇక నెక్స్ట్ నుంచి రాబోయే వ్లాగ్ ఏంటంటే నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే మన కొత్త బైక్ది పూజ పర్సనల్ రీజన్స్ వలన అయితే పూజ అయితే చేయించలేదు. సో నెక్స్ట్ ఇప్పుడు డేట్ వచ్చేసరికి 29th రోజు అయితే నేనైతే మన 390 అడ్వెంచర్ని అయితే తిరుపతికి పూజ తీసుకెళ్తాను అనుకుంటున్నా. నేను ఎప్పుడూ అంటే బైక్ తీసుకుంటే అక్కడే పూజ చేపిస్తాననుకున్నా. సో అందుకే పూజ కోసం అయితే బైక్ని అయితే అంతా రెడీ చేసి పెట్టిన. అండ్ నిన్ననే న్యూ హెల్మెట్ కూడా కొన్నా, అది నెక్స్ట్ నేను తిరుపతి పోయే వ్లాగ్లో చూపిస్తా. అండ్ రైనాక్స్ బ్యాగ్ కొన్నా, అది కూడా మీకు అదే వ్లాగ్లో చూపిస్తా. దగ్గర హెల్మెట్ వచ్చేసరికి 7,000 చేంజ్ అయితే 10,000 అబవ్ ఉంది. కాకపోతే నాకు ఆఫర్లో వచ్చేసి 7,000 ఏమో వచ్చింది, 7,000 దగ్గర. అండ్ బ్యాగ్ వచ్చేసరికి 4,200 ఏమో ఉంది, నాకు 4,000కి ఏమో వచ్చింది. ఆఫ్లైన్లోనే తీసుకున్నా రెండు. నిన్న హైదరాబాద్కి పోయి ఉండే వ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ ఆ వ్లాగ్ తీసి దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ మీకు బోర్ కొట్టిద్దని డైరెక్ట్ తిరుపతి పోయే వ్లాగ్లో చూపించేస్తా. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ ఎట్లా పెడతా అంటే ఇప్పుడు ఫస్ట్ మన తిరుపతి పోయి వచ్చిన తర్వాత వ్లాగ్స్ గురించి నేను మాట్లాడుతున్నా. తర్వాత తిరుపతికి వచ్చిన తర్వాత కొండగట్టుకు పోతా. నా 125 అభి వాళ్ళు ఉంది కదా, ఆ వెహికల్, ఈ వెహికల్ అండ్ ఇంకోటి 250 మన అన్న వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్ కూడా మూడింటికి మళ్ళీ ఒక దగ్గర కలిసి పూజ చేపిస్తాం. ఈ 3 వెహికల్కి కొండగట్టు పూజ చేయించిన తర్వాత ఇంకా మన మెయిన్ సిరీస్ మన వీడియోస్ ఎట్లా వస్తాయంటే మన 33 డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి కదా మన తెలంగాణలో, అవన్నీ ఒక బౌల్లో రాసి పెడతా. 33 స్లిప్స్ని ఒక బౌల్స్లో రాసి పెట్టి ఎవ్రీ సండే అంటే సాటర్డే రోజు నైటు పిక్ చేస్తా ఒక డిస్టిక్. ఆ డిస్టిక్ తీసి ఆ డిస్టిక్లో ఏవైతే మెయిన్ 2 ఆర్ 3 ఇన్ కేస్ కవర్ చేయగలిగితే 3 లేదంటే 2 అయితే పక్కా కవర్ చేస్తా ఒక వీక్కి. ఆ వీక్లో ఒక వీడియో పెడతా ఆ వీక్కి. అట్లనైతే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. నేనైతే ఇది ఎవరిని కాపీ కొట్టి అయితే చేయట్లేదు. నేను ఆల్రెడీ ఇది ఎప్పుడు అనుకున్నా అంటే నేను 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నేను ఇది చేద్దాం అనుకున్నా. 1,000 సబ్స్క్రైబర్స్ అయినాక చేద్దాం అనుకున్నా. నాకంటే ముందు ఇంకా వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు. నేను వాళ్ళని కాపీ కొట్టి అయితే చేయట్లేదు. నా ఓన్ కంటెంట్ నాది, వేరే వాళ్ళ కంటెంట్ వాళ్ళది. సో నెక్స్ట్ అయితే వీడియోస్ అయితే మోస్ట్లీ అట్లనే పెడతా. దాదాపు పిక్ చేస్తా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇన్ కేస్ నేను మెదక్ తీసుకున్నాను అనుకో, నెక్స్ట్ మెదక్లో చూడాల్సింది ఏముంది, ఆల్రెడీ నేను కీల కవర్ చేసిన, మెదక్ కవర్ చేయలేదు, మెదక్ చేస్తా. అండ్ ఏడుపాయల వనదుర్గా మాత ఉంది, అది కవర్ చేయాలి, అవి 2 కవర్ చేస్తా. నెక్స్ట్ సిద్దిపేట ఉంది, సిద్దిపేటలో నేను చాలా కవర్ చేసినా కానీ ఇంకా 2-3 ఉంచిన. అవి ఎందుకంటే దీనికోసమనే ఉంచిన. అది ఒకటి ఏంటంటే టెంపుల్, ఒకటేమో మన మల్లికార్జున స్వామి టెంపుల్ ఒకటి, ఇంకోటేమో సిద్దిపేట దగ్గర రంగనాయక సాగర్ ఉంది కదా, అది 2 మిస్ చేసిన. ఈ 2నేమో ఆ డిస్ట్రిక్ట్లోనే కవర్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. నాకు తెలిసి ఒక తిరుపతి ఒక 3 వ్లాగ్స్ వస్తాయి, కొండగట్టి ఒక 2 వ్లాగ్స్ వస్తాయి, 5 వ్లాగ్స్ వస్తాయి. ఇది ఒక వ్లాగ్, 6 వ్లాగ్స్ అయితే అంటే దగ్గర ఒక 1 మంత్. నేను 1 వీక్కి ఒకటే పెట్టగలను, ఎందుకంటే నాకు వేరే వర్క్ చేస్తా. దీని మీద డిపెండ్ కాలేను, యూట్యూబ్ మీద ఇప్పుడే డిపెండ్ కాలేను. ఒక 10K సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా కూడా, 10 కాదు 50K సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా కూడా నేనైతే యూట్యూబ్ మీద డిపెండ్ కావాలని నేనైతే అనుకోవట్లేదు. సో ఆ వర్క్ ఉంటుంది కాబట్టి నాకు వీకెండ్లోనే టైం దొరుకుతుంది కాబట్టి వీకెండ్లోనే ఒక వీడియోనైతే ట్రై చేస్తా. వీక్కి ఒకటి, ఇన్ కేస్ టైం కుదిరితే 2 పెట్టడానికైతే ట్రై చేస్తా. కానీ ఎందుకంటే వీడియో నేనే తీయాలి, వీడియో నేనే ఎడిట్ చేయాలి, మళ్ళీ నేనే పోస్ట్ చేయాలి కాబట్టి నాకైతే కొంచెం టైం పడుతుంది. మోస్ట్లీ నేనైతే మంగళవారం రోజు వరకు వీడియో ఎడిట్ చేసి బుధవారం రోజు పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఎప్పుడైనా ఇంకొక అర్ధగంట గంట లోపు అయితే ఇంటికి పోయి కేక్ అయితే కట్ చేస్తా.
1000 సబ్స్క్రైబర్స్. ఇంటి దగ్గర కట్ చేద్దాం అనుకున్నా కానీ 1000కి ఇంటి దగ్గర ఇప్పుడు అంతా నాకు నచ్చలేదు. 1000కి 1 lakh అయినప్పుడు చూద్దాం. ఇంకో 5 years కానీ 10 years కానీ వ్లాగింగ్ అయితే వదిలిపెట్టేదే లేదు. వీక్కి ఒక వీడియో ఏదేమైనా చేసి పెడతా, పక్క ఏదేమైనా చేసైనా వీడియోలు అయితే పెడతా. మీరు ఒకటే నాకు చేయాల్సింది ఒకటే ఏంటి, లైక్ అండ్ కామెంట్, అంతే. ఇవి 2 చేస్తే సరిపోతుంది. సో ఇంతే అనుకుంటా మోస్ట్లీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అయితే బాను, నాకు థంబ్నెయిల్స్ ఎడిట్ చేసి ఇచ్చినందుకైతే స్పెషల్ థ్యాంక్స్ బాను. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ నాకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మా అన్నకు కానీ, మా అమ్మకి కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ స్పెషల్గా వాళ్ళకు నేను మరీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన కూడా లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేనేం చేస్తున్నా, వాళ్ళకి అర్థమైంది. వాళ్ళైతే నన్ను ఎప్పుడైతే ఏది చేసినా, ఇదే కాదు నేను లైఫ్లో ఏది చేసినా వాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు కూడా నాకైతే బ్యాక్ స్టెప్ వేయలేదు. సో అందుకే నేనైతే ఇప్పుడైతే ఇక్కడ ఉన్నా అనుకుంటా. ప్రతిదానికి వాళ్ళు బైక్ తీసుకుంటా అన్నా కూడా వాళ్ళు ఒకటే అన్నారు, నీకు కావాలి అనుకుంటే తీసుకో, అవసరం ఉంటే తీసుకో అని చెప్పారు. ఒకటే ముచ్చట. బయట వాళ్ళు ఏమనుకునేది అనేది మనకు అనవసరం, అంతే. నా లైఫ్లో వేరే వాళ్ళు ఇప్పుడు నా ఈఎంఐ కట్టారు, నేను ఈఎంఐ పెట్టుకున్నా, ఒక 1 lakh దాకా పెట్టిన. 4,50,000 ఉంది ఇప్పుడు నా బైక్ మొత్తం. 3 చేంజ్ కట్టేసిన నేను. 1 lakh ఉంది, 1 lakh ఏమో పెట్టిన ఈఎంఐ. నేనే కడుతున్నా కదా, ఇంకా బయటోడు ఏదో 100 అంటే మనం ఎందుకు పట్టించుకోవాలి అన్నారు. అనేటోళ్ళు అంటారు, వాళ్ళు కడతారా, రేపు ఏమైనా పైసలు వస్తే నేను ఏమైనా వాళ్ళకి ఇస్తానా, అంతే కదా. సో నెగిటివ్ కామెంట్స్ని పక్కకు పెట్టేసి, అంటే కామెంట్స్ అంటే మీ కామెంట్స్ కాదు, వాళ్ళు బయట అనుకునేటోళ్ళ కామెంట్స్ పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుంటూ పోవాలి. సో ఇప్పటికైతే ఇంతే అనుకుంటున్నా. ఇంకేమైనా మిస్ కావచ్చు నాకు తెలిసి. ఇంకా మిస్ అయ్యి ఉంటే అన్బాక్సింగ్ నేను ఒకటి హెల్మెట్ చూపిస్తాను మీకు పోయిన తర్వాత, ఇన్ కేస్ టైం ఉంటే అలా చెప్తా. లేదా కేక్ తీసుకొని అయితే వచ్చినాం అనమాట సెలబ్రేషన్స్ కోసం. బాను అండ్ శివన్ అయితే ఇద్దరైతే మిస్ అయ్యారు. ఇప్పుడైతే సెలబ్రేషన్ చేసి ఇక్కడ నుండి అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఫైనల్గా సెలబ్రేషన్స్ అయితే 1K సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. మనం నలుగురు, మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడనే ఉన్నారు నలుగురు. ఇక వీడేమో దొబ్బి తింటుండు, తెచ్చింది ఒకడు తినేది ఒకడు అన్నట్టుంది కథ. వాళ్ళిద్దరేమో కేక్ ఎప్పుడు ఇస్తారని నరేందర్ గారు తిందామని వాళ్ళు చూస్తున్నారు. ఇక వీడేమో ఎప్పుడు పోయి షటిల్ ఆడదామని వీడు చూస్తున్నాడు. సో ఇప్పటికైతే ఇంతే. నెక్స్ట్ అయితే తిరుపతి సిరీస్తోనైతే మీ ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అండ్ నన్ను ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, అంతే చెప్తా. బాయ్. A few moments later. ఇదే మన న్యూ హెల్మెట్ అయితే ఒకసారి హెచ్పి లిమిటెడ్ ఎడిషన్ది. గోప్రో సెటప్ అయితే చేసి పెట్టిన, రేపు తిరుపతి పోవాలి కాబట్టి. బ్యాగ్ వచ్చేసరికి రైనాక్స్, అది చూపిస్తా. ఇది వచ్చేసరికి మనకు దగ్గర 7,000 రూపీస్ ఏమో పడ్డది. ఆఫ్లైన్లోనే తీసుకున్నా. అండ్ 2 అది కూడా 4,100 ఏమో బ్యాగ్ పడ్డది, చూపిస్తా. ఇది ఫ్రంట్ లుక్ అయితే. ఇది రైనాక్స్ టేల్ బ్యాగ్ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి 4,200 ఉంది, కానీ మనకు 4,000కి అయితే వచ్చింది ఆఫర్లో. 200 అంతే. బ్యాగ్ కెపాసిటీ వచ్చేసరికి 45 లీటర్స్ అనుకుంటా. సో ఇప్పటికైతే ఇంతే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.